హాయ్ ఫ్రెండ్స్, సైకాలజీ బిట్స్, డిఎస్సి సైకాలజీ బిట్స్ ర్యాపిడ్గా చూద్దాం. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. విద్యార్థుల సామాజిక ఆర్థిక నేపథ్యాన్ని ఉపాధ్యాయుడు తెలుసుకోవడానికి సంబంధించి ఈ కింది వాటిలో మీరు అంగీకరించే స్టేట్మెంట్. ఆర్థికంగా వెనుకబడిన విద్యార్థులు ఇతర పిల్లల పట్ల రుణాత్మక వైఖరిని పెంపొందించుకునే అవకాశం ఉన్నందువల్ల అనుమతించవలసిన అవసరం లేదు. విద్యార్థుల్లో ప్రకృతిని ప్రశంసించే అలవాటును అలవర్చడానికి ఉపాధ్యాయుడు ప్రయత్నించాడు. ఇది ఈ అభ్యసన రంగానికి సంబంధించింది. సంజ్ఞానాత్మక అభ్యాసనం. బట్టని ఉచ్చరించడం నేర్చుకున్న పిల్లవాడు తర్వాత పుట్టును పట్టగా ఉచ్చరిస్తాడు. ఈ సందర్భంలో అభ్యాసన బదలాయింపు రకం ద్విపార్షిక బదలాయింపు. అతి అభ్యాసనం దీనికి దారితీస్తుంది. తక్కువ ధారణ. వైగాట్స్కి ప్రకారం పిల్లలు తమలో తాము మాట్లాడుకోవడం కారణం పెద్దలంటే భయం. జెండర్ స్టీరియోటైప్స్ అభ్యాసం. జెండర్ స్టీరియోటైప్స్ ఏ అభ్యాసన ఫలితం? పరిశీలన అభ్యాసన ఫలితం. ఈ కింది వాణిలో అభ్యాసనానికి సంబంధించి సరైన వివరణను గుర్తించండి. అభ్యాసనము ప్రత్యక్ష మరియు పరోక్ష అనుభవాల ఫలితం. సాంప్రదాయిక నిబంధనకు సంబంధించిన సూత్రం అయత్న సిద్ధ స్వస్థం. అయితే సాంప్రదాయిక నిబంధనకు సంబంధించినవి అయితే ఆకృతీకరించడము, ఉద్దీపన సామాన్యీకరణము, విలుప్తీకరణం. మాస్లో తన అవసరాలు అనుక్రమణికలో చేర్చుటకు ఆత్మ ప్రస్తావన అనే పదాన్ని వీరి నుండి గ్రహించారు. మార్క్స్ వెర్దమర్. మాస్లో తన అవసరాల అనుక్రమికలో చేర్చుటకు ఆత్మ ప్రస్తావన పదాన్ని ఎవరి నుండి గ్రహించారు? మార్క్స్ వెర్దమర్. ఈ అభ్యాసన సిద్ధాంతం అభ్యాసనాన్ని మానసిక సామర్థ్యాల అవసరమైనటువంటి ప్రజ్ఞాత్మక కృత్యంగా చెప్పింది. పరికరాత్మక నిబంధన. ఏ అభ్యాసన సిద్ధాంతం అభ్యాసనాన్ని మానసిక సామర్థ్యాలు అవసరమైనటువంటి ప్రజ్ఞాక్షాత్మక కృత్యంగా చెప్పింది. పరికరాత్మక నిబంధన. పురోగమన అవరోధం ఈ రకమైన అభ్యాసన బదలాయింపుకి సంబంధించినది. శూన్య బదలాయింపు. వైగాట్స్కి ప్రకారం పూర్వ పాఠశాల దశలో పిల్లలు వారి చింతన ప్రవర్తనలకు మార్గదర్శిగా ఈ భాషను ఉపయోగిస్తారు. వ్యక్తిగత భాష. బోధనా లక్ష్యాలకు సంబంధించి సరైన స్టేట్మెంట్ కానిది. అవి మాపనం చేయదగినవి. ఇది కాదు. బోధనా లక్ష్యాలకు సంబంధించి సరైన స్టేట్మెంట్లు ఏంటి? అవి విషయాన్ని బోధించుటకు దీర్ఘకాలిక అంతిమ లక్ష్యాలు. అవి ఆశించిన అభ్యాసన ఫలితాలు. అవి నిర్దిష్టమైనవి, ఖచ్చితమైనవి. ఈ అభ్యాసన సిద్ధాంతం బోధనాభ్యాస ప్రక్రియలో అభ్యాసము, డ్రిల్లు, పునరావృతాలకు ప్రోత్సాహాన్ని ఇస్తుంది. పరిశీలన అభ్యాసనం. వైగాట్స్కి యొక్క సాంఘిక సాంస్కృతిక దృక్పథం అభ్యాసన ప్రక్రియలో ఈ క్రింది అంశం యొక్క ప్రాధాన్యత తెలుపుతుంది. సాంస్కృతిక ఉపకరణాలు. పావ్లో ప్రయోగంలో నిబంధిత ప్రతిస్పందన విరమణ విలుప్తీకరణకు చెందుట కారణము నిర్నిబంధిత ఉద్దీపన ఉండడం. మెంటాలిటీ ఆఫ్ ఏప్స్ అని గ్రంథాన్ని రచించింది కోహ్లర్. మెంటాలిటీ ఆఫ్ ఏప్స్ గ్రంథరచిత కోహ్లర్. డెజావు అనేది ఆంగ్ల పదం. ఆహారం మరి నిద్ర దీని కిందకు వస్తాయి. ఆత్మ ప్రస్తావన అవసరాలు. సావిత్రి సంస్కృతాన్ని అర్థం చేసుకోలేదు, కానీ భగవద్గీతలో శ్లోకాలు బాగా చెప్పగలదు. శ్లోకంలో అభ్యసించడంలో సావిత్రి యొక్క స్మృతి కార్మిక స్మృతి.